హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో కర్మ అనేది తిరిగి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా చాలామంది. ఆ కర్మ అనేది అసలు ఎలా తిరిగి వస్తుంది, సో నిజంగా ఉందా కర్మ అనేది, ఏ కర్మ ఎలా చేస్తే అది ఎలాంటి రూపంలో వస్తుంది, మనం మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది అంటారు కదా, మరి ఎలా వస్తుంది అనే టాపిక్ ఒక చిన్న స్టోరీ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో మీరు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. అయితే కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుందండి. సో నేను సండే బుక్లో చదివిన నిర్ణయం అనే ఒక స్టోరీని బేస్ చేసుకొని ఈ విషయం గురించి, టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవ్రీ సండే మనకి సండే బుక్లో, ఈనాడు సండే బుక్లో మనకి ఏదో ఒక స్టోరీ ఇస్తారు కదండి. నిన్న వచ్చిన స్టోరీ నిర్ణయం అనమాట. ఒక తండ్రికి ఒక్కరితే కూతురు. సో ఆవిడికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. హస్బెండ్ కొడుకు కంటే కూడా వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. వేరే పెళ్లి చేసుకోకుండా ఆ తండ్రి ఈ కూతుర్ని బాగా పెంచుతారనమాట. సో పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత తను జాబ్ చేసుకుంటూ అత్తవారింట్లో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాదర్ యోగక్షేమాలు కోరుకుంటూ, మాట్లాడుతూ టచ్లో ఉంటూ ఉంటుందన్నమాట. సో ఒకసారి సడన్గా 4 రోజుల నుంచి ఫాదర్ మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలా ఆందోళన పడుతున్న టైంలో వాళ్ళ ఫాదర్ యొక్క ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఫోన్ చేసి పిన్ని అవుతారు. అమ్మ, నాన్నగారు వచ్చారు, బాగానే ఉన్నారు, ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నారు, నువ్వేం కంగారు పడుకో అని చెప్తుంది అనమాట. సో ఎందుకు ఈవిడ కంగారు పడ్డది అని అంటే, దానికి 1 వీక్ ముందే వాళ్ళ ఫాదరు ఒక యాత్ర చేయడానికి అని చెప్పేసి టూర్కి వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళిన బస్సు లోయలో పడిపోతుందంట. 2 డేస్ బాగానే మాట్లాడిన తర్వాత 3rd డే లోయలో పడిపోతే, లోయలో పడిపోయిన వాళ్ళ ఆచూకీ ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. సో ఆ విషయం ఈవిడికి తెలుస్తుంది, కూతురికి తెలుస్తుంది. కూతురికి తెలిసిన తర్వాత చాలా బాధపడుతుంది. వాళ్ళ హస్బెండ్కి అడుగుతుంది, మా నాన్నగారు కనిపించట్లేదంటండి, వెళ్దామా ఒకసారి అంటే, నువ్వు వెళ్తే ఇప్పుడు మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారా, జరిగేది ఎలాగో జరుగుతుంది కదా, దానికి ఎందుకు అంతలా వరి అయిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అంటారు. వాళ్ళ అత్తగారు కూడా పెద్దగా పట్టించుకోరు. సో ఈవిడ మాత్రం కూతురు కదండి, బాధ అనేది ఉంటుంది కదా, చాలా బాధపడుతుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు ప్రాణాలతో తిరిగి వచ్చేసారు అని తెలిసిందో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో జాబ్ చేస్తుంది కదా, సండే రోజు వెళ్దాము అని చెప్పేసి మండే రోజు కాల్ వస్తుంది. ఇంకా 1 వీక్ తర్వాత సండే రోజు నాన్నగారిని చూడడానికి వెళ్దాము అని చెప్పేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. అంతే ఎగ్జైట్మెంట్తో ఇంటికి వచ్చి వాళ్ళ అత్తగారికి వాళ్ళ హస్బెండ్కి చెప్తే వాళ్ళేం పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు కదా రియాక్ట్ అవ్వడానికి కూడా. సో వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. అండ్ సండే రోజు వాళ్ళ హస్బెండ్ని కూడా రమ్మంటది, మా నాన్నగారిని చూడడానికి వెళ్దాం రండి అంటే, మా ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చే, నేను రాను అని చెప్పేసి అంటాడనమాట వాళ్ళ హస్బెండ్ కూడా. సరే అని చెప్పేసి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తుంది. వాళ్ళ నాన్నగారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు మాట్లాడుకుంటారు చక్కగా. అంతా బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అండ్ కొన్ని దెబ్బలు తగులుతాయి వాళ్ళ నాన్నగారికి కూడా. అసలు ఏం జరిగింది నాన్న, ఏమైంది అనేసి అంటే, మేము వెళ్ళే బస్సు ఇలా లోయలో పడిపోయింది, ఎవరో ఒక వ్యక్తి నన్ను కాపాడారు, చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచేశారు, అంటే చచ్చిపోయారు. సో నన్ను మాత్రం ఒక అతను కాపాడడం వల్ల నేను లక్కీగా బయటకొచ్చాను. బయటకొచ్చి తర్వాత చక్కగా ఇదిగో ఇలా నీ ముందున్నాను. కానీ నాకు చెయ్యి అందించి నన్ను కాపాడిన వ్యక్తి యొక్క చేతి మీద ఒక త్రిశూలం గుర్తు, శివుడికి సంబంధించింది ఉంది. అదొక్కటే నేను చూశాను. ఆ శివయ్య వచ్చి నన్ను కాపాడాడు అన్నట్టుగా ఫీల్ అయ్యాను. బట్ ఆ వ్యక్తి ఎవరో ఏంటో నేనేం కళ్ళతో చూడలేదు అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అవునా నాన్న అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని చక్కగా తన వల్ల ఎవరైతే నన్ను కాపాడారో వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇలాగా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అనుకుంటారనమాట. ఆవిడ రిటర్న్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోద్ది.
వాళ్ళ నాన్నగారి గురించి తలుచుకుంటదనమాట. రెండో పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. అండ్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఉంటున్నది ఏకైక ఇల్లు మాత్రమే అండ్ పెన్షన్ డబ్బులొస్తూ ఉంటాయన్నమాట. సో, హౌస్ కూడా వాళ్ళ కూతురు పెళ్ళికి అందరూ అమ్మేయమన్నారు గానీ, ఇల్లుని ఎప్పుడూ అమ్మడానికి ఇష్టపడలేదట. పొలం ఏదో ఉంటే పొలం రేటు పెరుగుతది అని ఫ్యూచర్‌లో తెలిసినా పెళ్లి కోసం అని చెప్పి పొలమే అమ్మారు కానీ ఇల్లు అమ్మలేదంట. ఎందుకంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఆ ఇంటితో ముడిపడి ఉన్నాయి అని తెలిసి. సో, అలా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేస్తది. ఇంటికొచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ వాళ్ళ నాన్నగారు కాల్ జేస్తారు. "నీతో మాట్లాడాలి. రా అమ్మా ఇక్కడికి" అని జెప్పేసి కాల్ జేస్తారనమాట. వాళ్ళ హస్బెండ్‌ని కూడా తీసుకొని రమ్మంటాడు. కానీ వాళ్ళ హస్బెండ్ "నాకు రావడానికి అవ్వదు. నాకేం పని లేదనుకుంటున్నావేంటి? సండే రోజే ఖాళీ దొరుకుతది. కావాలంటే నువ్వు వెళ్లి రా" అని జెప్పేసి వాళ్ళ హస్బెండ్ అనగానే, సరే అని జెప్పేసి వేరే ఎక్కడి నుంచో వచ్చిన ఫ్రెండ్స్‌ని కలవడానికైతే ఒప్పుకుంటది గానీ, మా నాన్నగారిని ఏం కలుస్తారులే అని చెప్పేసి ఈవిడ బాధపడుతూ వెళ్తదనమాట. హ్యాపీగా నాన్నగారి దగ్గరికెళ్ళిన తర్వాత మాట్లాడుతది. మాట్లాడిన తర్వాత ఆ పక్కనే ఒక కుర్రోడు ఉంటాడనమాట. "ఎవరు నాన్న ఇతను" అనేసంటే, "నేను నీకప్పుడు చెప్పాను కదమ్మా! లోయలో పడిపోతే నన్ను కాపాడాడు" అని చెప్పేసి. ఆ అబ్బాయే ఈ అబ్బాయి. మొన్న నేను హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ ఆ అబ్బాయే నన్ను చూసి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి సారు ఇలాగ నేనే ఎలా ఉన్నారు? ఏంటి? అని నన్నడిగాడు. సో, అప్పుడు నేనే కనుక్కున్నాను. ఏంటి బాబు ఏం చేస్తున్నావు? ఇవన్నీ కనుక్కుంటే, ఈ అబ్బాయేమో చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. సో, ఒకవైపు చదువుకుంటూ, ఇంకొక వైపు పార్ట్ టైమ్ జాబ్‌గా ఒక పెద్దాయన్ని చూసుకునేవాళ్ళంట. ఆ పెద్దాయనతో పాటుగే ఇతను కూడా ట్రావెల్ చేయడానికని చెప్పేసొస్తే, ఆ పెద్దాయన కూడా ఆ లోయలో పడి చనిపోయాడు. సో, అతని దగ్గరే జాబ్ చేసుకునేవాడు. ఎంతో కొంత డబ్బులు సంపాదించుకునేవాడు. సో, ఇప్పుడు అతను కూడా లేకపోవడంతో కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడనమాట. అందుకనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఈరోజు ఇలా నీ ముందునున్నాను అనంటే, నేను బ్రతికి ఉన్నాను అనంటే, దానికి కారణం ఈ అబ్బాయే. ఆ రోజు నన్ను కాపాడాడు. సో, అలా నన్ను కాపాడిన అబ్బాయికి నేను ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేసి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాడు కదా! అని చెప్పేసి అంటది. అంటాడు. అంటే వెంటనే వాళ్ళ కూతురు, "నాన్నగారు మీకు చాలా ఈ హౌస్ అంటే ఇష్టం కదా! అమ్మ జ్ఞాపకాలు మీ ఈ ఇంట్లో ఉన్నాయి" అని ఫీల్ అవుతారు కదా! మరి ఎలాగా అని చెప్పేసంటే, "లేదమ్మా నేను నిర్ణయం తీసుకున్నాను. నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఈ అబ్బాయి కాపాడాడు కదా!" సో, అని చెప్పేసి అంటాడనమాట. అది వాళ్ళ నాన్నగారి ఆస్తి కాబట్టి తిను కూడా ఏమీ అడ్డం చెప్పదు. ఏమీ అనదు. ఇంటికెళ్ళి వాళ్ళ హస్బెండ్‌తోని, వాళ్ళ అత్తగారితోని చెప్తే వాళ్ళు మాత్రం అలా ఎలా అమ్మేస్తారు బయట వాళ్ళెవరి కోసమో అని చెప్పేసంటే, తిను కొంచెం బాధపడతది కానీ, వాళ్ళ అత్తగారి నిర్ణయాన్ని కానీ, వాళ్ళ హస్బెండ్ నిర్ణయాన్ని కానీ, వాళ్ళ నాన్నగారికి చెప్పదు. ఫైనల్‌గా వాళ్ళ నాన్నగారు హౌస్ అమ్మేస్తారు. అమ్మేసాక వచ్చిన డబ్బుల్ని సగం అబ్బాయికిచ్చేసి, సగం ఆహ్, ఈవిడకి ఆళ్ళ కూతురు, కొడుకు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆయనకి పెన్షన్ డబ్బులొస్తున్నాయి కదండీ! దాంతోనే వృద్ధాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ అయిపోతారనమాట. ఈవిడకి కన్న కూతురుగా లోపల అనిపిస్తూ ఉంటది. మా నాన్నని నేను చూసుకోవాలి, ఎలాగైనా మా ఇంట్లో ఉంచుకోవాలి అని జెప్పేసి. బట్ సొసైటీ ఒప్పుకోదు కదండీ! కూతురు దగ్గర ఏ పేరెంట్స్ ఉన్నా సరే ఒప్పుకోదు కదా! సో, అహంకారం. కొడుకులుంటే చూసుకుంటారు. కూతుర్లు మాత్రం చూసుకోవడానికి అర్హులు కారు అన్నట్టు ఈ లోకం తీరు ఉంది. అండ్ హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేయరు. అత్తమామలు కూడా సపోర్ట్ చేయరు. సంపాదిస్తుంది ఈవిడ. అయినా సరే వాళ్ళ నాన్నని చూసుకోవడానికి లేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఆస్తి ఇచ్చారు. అయినా సరే చూసుకోవడానికి లేదు. ఇట్స్ ఓకే ఫైన్. వాళ్ళ నాన్నగారు కూడా నేను నీ దగ్గర ఉండనమ్మా. నేను బయటే ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే ఉంటాను అని చెప్పేసి అంటది. సరే అక్కడే ఉంటారు. అలా మధ్య మధ్యలో ఈవిడ ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నని చూసి రావడం, కలవడం, రెగ్యులర్‌గా కాల్స్ చేస్తూ ఉండడం. అక్కడ కూడా వాళ్ళ నాన్నగారు మిగతా వాళ్ళందరితో కలిసి చాలా హ్యాపీగా ఉండడం అంతా కూడా బానే ఉంటది. అలా రోజులు గడిచే కొద్దీ సడెన్‌గా ఒకరోజు కుర్చీలో కూర్చున్న ఆయన కూర్చున్నట్టుగానే చనిపోతాడనమాట. ఆ విషయం కూతురికి ఫోన్ చేసి చెప్పగానే ఫస్ట్ బాధపడినా తర్వాత అనుకుంటది ఇట్స్ ఓకే. మా నాన్నగారు హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని ఎండ్ చేశారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. కానీ ఎక్కడో ఒక మూలన ఆళ్ళ నాన్నగారు ఎవరైతే ఒక వ్యక్తికి, ఆ కుర్రోడికి డబ్బు సహాయం చేశాడో ఆ అబ్బాయి రాడనమాట. మధ్యలో అసలు రాడు. తను మనసులో అనుకుంటది. అరే! ఏంటి
అంత డబ్బు సహాయం చేశాడు కదా! అయినా సరే రాలేదు. స్వార్థం మనుషులకి ఇలాగే ఉంటది అని చెప్పేసి మనసులో ఈవిడ అనుకుంటది కూతురుగా. అనుకోని ఆహ్, మనసులో అనుకుంటది. అనుకున్న తర్వాత అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా అలా బాబు కూడా పెద్దవాడయిపోతాడు. ఒక బిజినెస్ పెడతాడు. బిజినెస్‌లో ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం మోసం చేయడం వల్ల బిజినెస్‌లో ఫెయిల్ అయిపోతాడు. అండ్ కొంచెం ఆహ్, మంచి ట్రాక్‌లో కూడా వెళ్ళడు. బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంకా ఆళ్ళ కొడుకు అలా ఉండేసరికి ఈవిడ కూడా కొంచెం బాధపడతది. బాగా అప్పుల పాలైపోతూ ఉంటారనమాట. సరిగ్గా అలాంటి సమయంలో ఒకతను వస్తారు వీళ్ళ దగ్గరికి. ఆహ్, ఇలాగా మీరు నన్ను గుర్తుపట్టారా? ఒకప్పుడు మీ నాన్నగారు నాకు హెల్ప్ చేశారు. ఆ కుర్రాడినే నేను ఇప్పుడు పెరిగి పెద్దయి మీ ముందున్నాను. నేను మీ నాన్నగారు చనిపోయినప్పుడు రాలేకపోయాను. ఎందుకంటే మీ నాన్నగారు నాకు ఆ డబ్బు సహాయం చేసేటప్పుడు క్లియర్‌గా చెప్పారు. "నువ్వెప్పుడు కూడా ఈసారి డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాకు. ఎందుకంటే ఏదో ఒక మూలన నా పిల్లలకి నువ్వు సంపాదించిన దాని మీద వాళ్ళకి హక్కుంది" అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను నీకు డబ్బు సహాయం చేశాను గాబట్టి. మళ్ళీ వాళ్ళకి దాని మీద దుర్బుద్ధి అనేది పుడతది. నీ మీద కోపం అనేది వస్తది. సో, నువ్వు మళ్ళీ ఇటువైపుగా రాకు దయచేసి. నువ్వు హ్యాపీగా ఉండు. జీవితంలో సక్సెస్ అవ్వు అని చెప్పారు. సో, ఆయనకిచ్చిన మాట ప్రకారమే ఆయన చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను. నన్ను క్షమించండి. అండ్ నేను కూడా మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఒక హోటల్ అయితే పెట్టాను. వేరే రాష్ట్రానికి వెళ్ళి. సో, మంచిగా సక్సెస్ అయ్యాను. తర్వాత వేరే దేశం అంతా కూడా వెళ్ళి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశాను. మీ నాన్నగారి పేరు మీదుగానే నేను అవన్నీ కూడా ఓపెన్ చేశాను. అంతా బావుందిప్పుడు. మీ నాన్నగారు ఎప్పుడూ మా లైఫ్‌లోకి రావద్దు అని చెప్పినా నేను మాత్రం ఎప్పటికప్పుడు మీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని నేను కనుక్కుంటూనే ఉన్నాను. ఆయన చనిపోవడం కానివ్వండి, మీ బాబు ఇప్పుడు బిజినెస్‌లో ఫెయిల్ అయ్యి కొంచెం అప్పుల పాలవ్వడం కానివ్వండి, అన్నీ కూడా నాకు తెలుసు. ఈ టైంలో కూడా నేను మళ్ళీ రిటర్న్ మీ దగ్గరికి రాకపోతే, నా అంత దుర్మార్గుడు ఉండడేమో అని నాకు తెలిసి నేను ఇక్కడికొచ్చాను. మీకు హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అని ఆయన అంటాడనమాట. అండ్ ఇప్పుడున్న నా ఆస్తిలో సగం ఆస్తిని మీ అబ్బాయికే ఇచ్చేస్తాను అని కూడా చెప్తాడు. అలా చెప్పినప్పుడు వెంటనే అరే! నేను ఈ అబ్బాయి గురించి తప్పుగా అనుకున్నాను. అండ్ అనుకోని చాలా థాంక్స్ అండి మీరు వచ్చినందుకు. మీరు డబ్బులిస్తానన్నందుకు కూడా. కానీ నేను తీసుకోవట్లేదు మీరిచ్చే డబ్బులు. మీరిచ్చే ఒక్క రూపాయి కూడా నాకొద్దు. మా అబ్బాయి కష్టం మీద మళ్ళీ తిరిగి లైఫ్‌లో ఇప్పుడేదైతే జాబ్ చేసుకుంటున్నాడో, ఆ జాబ్ ద్వారానే మంచిగా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ డబ్బులు నేను తీసుకుంటే, మా నాన్నగారి మాటకి నేను విలువ ఇవ్వలేనట్లే. ఆయన ఏదైతే మాలో రాకూడదు అని అనుకున్నారో, అది మళ్ళీ రావడం నాకిష్టం లేదు. అండ్ మీరిచ్చే ఆ సగం ఆస్తిని మళ్ళీ నా కొడుకు తీసుకొని ఎక్కడా పాడైపోతాడో ఏమో దాన్ని ఉపయోగించుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా, మళ్ళీ దురలవాట్లకు కానివ్వండి, చెడలవాట్లకు కానివ్వండి, బానిసైపోవడం, లేజినెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయో అనే నాలో ఒక భయం కూడా ఉంది. నాకొద్దు ఆ అమౌంటు అని జెప్పేసి చెప్తది. వాళ్ళ హస్బెండ్ అది కూడా తీసుకో అని జెప్పేసి అంటారు. బట్ ఒద్దు, నాకదొద్దు అని జెప్పేసి అనగానే అతనంటారు లేదండి. మీరెలా అయినా సరే తీసుకోవాల్సిందే. మీరింత కష్టాల్లో ఉన్నప్పుడు ఇవ్వకుండా నేనిక్కడి నుంచి కదలలేను అనేసంటే, మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏదైనా ఉంది అనంటే, ఒకే ఒకటుంది. నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బాగు చేయండి చాలు. మీలా మార్చండి. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా పంపించండి నా దగ్గరికి తిరిగి చాలు. అంతకు మించి ఇంక నాకేమొద్దు. మీరు ఎలా అయితే మూలాలు మర్చిపోలేదో, మీరు ఎలా అయితే కృతజ్ఞతా భావంతో ఉన్నారో, అలాగే నా కొడుకు కూడా ఉండాలి. మా నాన్న ఇచ్చిన సంస్కారంతో నేను ఇప్పుడు ఎంతైతే అదే సంస్కారంతో నేను మీరిచ్చిన డబ్బులు తీసుకోను. అంతే సంస్కారం నా పిల్లలకు కూడా ఉండాలి అని చెప్పేసి ఈవిడ చెప్తదనమాట. సో, ఈ స్టోరీని బట్టి మీకేం అర్థమైందండి? కర్మ అనేది తిరిగి వచ్చిందా? రాలేదా? వాళ్ళ నాన్నగారు ఎంతో మంచి ఉద్దేశంతో నన్ను కాపాడారు ఒకళ్ళు
వాళ్ళ వల్లే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అనే ఆ గ్రాటిట్యూడ్‌తో ఆ కుర్రోడికి డబ్బులిచ్చాడు. ఆ కుర్రోడు డబ్బులు తీసుకున్న తర్వాత, పలానా వాళ్ళు నాకు డబ్బు సహాయం చేస్తే ఈరోజు నేను ఇంత ఎదిగాను. కానీ వాళ్ళ కూతురు కష్టాల్లో ఉంది. అదే గ్రాటిట్యూడ్‌తో తిరిగిచ్చేద్దాము అని చెప్పేసి ఇతను బయలుదేరాడు. సో, కర్మ అనేది ట్రయాంగిల్ షేప్‌లో వచ్చిందా? రాలేదా? మనం ఒక మంచి పని చేద్దాము, మంచి ఉద్దేశంతో ఆ పనిని తలపెడదాము అని అంటే, మళ్ళీ తిరిగి మనకి మంచియే వస్తుంది డెఫినెట్‌లీ. చెడు చేద్దాము, చెడు బుద్ధితో, చెడు ఆలోచనలతో ఉంటే చెడే వస్తుంది. అండ్ మీరు కోరుకున్న మంచి, మీరు ఇచ్చిన మంచి, మీరు పంచిన మంచి ఆర్ మీరు ఇచ్చిన ప్రేమ ఏదైతే ఉందో అది వెంటనే తిరిగి రాకపోవచ్చు. ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్‌కి పాస్ అయింది కదండీ! సో, తిరిగి వచ్చింది కదండీ! మనం కూడా అంతే. మనం మంచిగా ఉంటూ, మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇప్పుడు మనము హ్యాపీగా ఉంటాము. తర్వాత మన పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు తరతరాలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో, అనేదే ఈ నిర్ణయం స్టోరీ యొక్క ఉద్దేశం. సో, ఏమంటారు మరి? మనం మంచిని పంచుదామా? మూలాల్ని మర్చిపోకుండా కృతజ్ఞతా భావంతో దేవుడా నాకు ఇది ఇచ్చావు చాలు హ్యాపీ. అంటే ఇంకా దేవుడు చాలా ఇస్తాడు కాబట్టి ఇంకొకరికి హెల్ప్ చేయడం కానివ్వండి, గ్రాటిట్యూడ్‌తో ఉండడం కానివ్వండి, చాలా 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 మంచిది. సో, నాకైతే ఈ స్టోరీ చాలా నచ్చింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి సెలవు. బాయ్ బాయ్.